హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మాకైతే రోజుకి 3 సార్లు వస్తాయండి నీళ్ళు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఇక మధ్యాహ్నం బట్టలు ఉతికిన తర్వాత ఇక్కడ మరి మొక్కలున్నాయి ఏవో కొన్ని. ఆ మొక్కలు మరి ఎలాంటి మొక్కలైనా నీళ్ళైతే పెట్టాలి కదండీ! వాటికి నీళ్లు పెట్టి మరి ఇలా గొర్రె దగ్గర అయితే శుభ్రంగా కడిగేద్దాం అనేసి మోటార్ వేశాను. పిల్లల్ని స్కూల్‌కి పంపించేసిన తర్వాత మరి మిగిలిన పనులన్నీ ఒక్కొక్కటిగా అయితే మొత్తం చేసేసాను. టైం వచ్చేసి 12:30 అలా అవుతుందండి. ఇక పొద్దున పిల్లలకైతే పప్పు మామిడికాయ వండాను పెసరపప్పుతోటి. మా అబ్బాయికైతే పప్పు మామిడికాయ చాలా ఇష్టం. తన కోసం అది చేశాను. ఇంకా మరి మా కోసమైతే ఇంకా మావయ్య కోసం ముఖ్యంగాను తోటకూర వేసి కందిపప్పు ఇలా వండాను. ఇక 2 పప్పులు ఉన్నాయి కాబట్టి సాయంత్రం అయితే కూర ఏమి వండదలుచుకోలేదండి. ఇంకా మరి మేము పొయ్యి మీద వండుకుంటాం కాబట్టి అన్నం అయితే మరి ఇలా వేరే ఒక గిన్నెలోకి అయితే తీసుకుని ఇలా పెట్టుకుంటాను. ఇంకా టిఫిన్ అయితే ఈరోజు పిల్లలకి ఉప్మా అయితే చేశానండి. ఉప్మా కొంచెం అయితే ఉండిపోయింది. లోపల నుంచి అయితే శుభ్రంగా తుడుచుకొచ్చేసానండి. ఇలా మరి వసారా షెడ్ ఇదంతా కూడా తుడిచేసాను క్లీన్‌గా. ఇంకా మరి గిన్నెలు కూడా తోమేసాను. వాటిని ఎండలో పెట్టేశాను. మరి అరుగు మీదకి కూడా తీసుకొచ్చేసానండి. ఇక ఇదంతా కూడా ఇలా నీట్‌గా చేసుకున్నాను. ఇప్పుడు ఎంత నీట్‌గా చేసుకున్నా సాయంత్రం కూడా చేయాల్సిందే. ఇంకా పనులన్నీ అయిపోయినాయి అనే టైంకైతే మరి నీళ్ళైతే ప్రతిరోజు కూడా ఈ టైంకి వస్తాయి మధ్యాహ్నం పూట. ఇంకా మంచినీళ్ళకి బిందెలో పట్టుకోవాలి. బాటిల్స్ పట్టిన తర్వాత కుండీలో కూడా పట్టుకొని మరి అదే టైంకి బట్టలు ఉతికేస్తే ఆ నీళ్ళతోనే అయిపోద్ది పని. ఇంకా మరి ఒక చేత్తో ఫోన్ తీసుకొని ఒక చేత్తోటైతే బిందె కూడా తీసుకెళ్ళిపోతున్నానండి. ఈజీగానే అనిపించింది కానీ మరి బిందె ఒక చేత్తోటంటే కొంచెం కష్టమే. ఫోను చేతిలో ఉందన్న సంగతే మర్చిపోయి సూప్ అలా కుండీలో వేసేసి బిందెమో చేత్తో పట్టేసుకున్నాను. ఫోన్ అక్కడ ఎక్కడ పెట్టాలండి? అందుకే ఇక చేత్తో అలా తీసుకొచ్చేసాను. ఒక చేత్తో బిందె, ఒక చేత్తో ఫోను. మొత్తానికైతే ఇక్కడ బిందె పెట్టేశానండి. నీళ్ళు రాకముందే ఈ బట్టలు కూడా ఉతికేసానండి. ఆరబెట్టేశాను. ఇవన్నీ కూడా ఆరిపోతున్నాయి. మరి వీటిని తీసైతే మరి మడత పెట్టుకోవాలి, సర్దుకోవాలి. ఈ పని ఒకటి ఉంటుంది. పిల్లల స్కూల్ యూనిఫాము, నైట్ డ్రెస్సులు రోజు ఉతకవలసిందేనండి. ఒక్కరోజు మానేశానంటే ఇక అంతే. వామ్మో! ఇదేంటి కొత్తగా ఉంది. కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు వీళ్ళ ఇంటికని అనుకుంటున్నారేమో. దీని గురించి చెప్పాలని వీడియో తీశానండి. మాకు ఇప్పుడున్న పొట్టేలు కాకుండా అంతకుముందు 3 ఉండేయండి. అంటే పెద్ద పొట్టేలు చనిపోయింది. అంతకంటే ముందేమో 2 ఉండేవి. అందులో ఒకటేమో అది కూడా చనిపోయింది. ఇంకొకటి ఉంటే దానికి అలాగలా పిల్లలు ఒక 4 అయితే అయినాయి గొర్రెలన్నీ కలిపి. వాటిని మరి ఇంటి దగ్గర ఉంచుకోవడం కష్టమవుతుందనేసి మాకు కొంచెం స్థలం ఉంటే దాంట్లో ఫెన్సింగ్ అనేది వేసేసాము. ఇంకా గొర్రెలు ఒక అతనైతే మేము అందులో ఉంటాము. మీ గొర్రెలను కూడా పెంచుతాము అని అన్నారని అతనికి ఇచ్చేసాము. అంటే అతను కొంతకాలం అయితే ఉంటాడండి. మనకి ఇష్టం ఉన్నంత వరకు ఉంచుతాము. తర్వాత వెళ్ళిపోతాడు. ఈ 4 గొర్రెలు కూడా అతనితో పాటే ఉంటున్నాయి. వాళ్ళ గొర్రెలతో పాటే. మనకి ఇవి సంవత్సరానికి 2 సార్లు పిల్లల్ని పెడతాయి కదండీ! అలాగ 1, 2 అలా పెడుతూనే ఉన్నాయి. మొత్తానికి ఎన్ని ఉన్నాయో తెలియదు నాకైతే. 4 నెలల కిందటైతే ఇప్పుడున్న పొట్టేలునైతే నీరసంగా ఉంటుందనేసి ఆ మందలో నుంచి తీసుకొచ్చేసారు ఇంటికి. దానికి ట్రీట్మెంట్ అది చేస్తే అది కొంచెం బాగానే ఉంటుంది ఇప్పుడు. పెద్ద పొట్టేలేమో ఎలాగో చనిపోయింది. ఈ పిల్ల అయితే రాత్రి తీసుకొచ్చారండి. వీళ్ళ అమ్మ చనిపోయింది. గొర్రెలకి అప్పుడప్పుడే జబ్బులు వచ్చేస్తాయండి. అవి ఎందుకు చచ్చిపోతాయో ఏంటో ఎలా ఉంటాయో తెలియదు. వీటిని పెంచడం చాలా కష్టమండి. పాపం రాత్రి వాళ్ళ అమ్మ చనిపోతే అప్పటికప్పుడైతే మరి ఆయన వెళ్ళి గొర్రె పిల్లని అయితే తీసుకొచ్చేసారు. అప్పటి నుంచి కూడా రాత్రి నుంచి దీన్ని కాచుకోవడం సరిపోతుంది నాకైతే. దీనికి పాలు పట్టించుకోవడం, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం అలా ఉంటుంది. తల్లి ఉంటే తల్లి దగ్గర పాలు తాగి హాయిగా పడుకునేది. మరి రాత్రంతా అరుస్తూనే ఉంది. ఇంకా గొర్రెలకి అలాగే పశువులు వేటికైనా మరి పాలు డబ్బా పాలు ఇలా పోస్తారు కదండి తల్లిలు ఒకవేళ చనిపోతే. ఇక మేము కూడా మరి ఇలాంటి పని చేయక తప్పలేదు. మరి దీంతో ఎలాగోలాగా పాలు అయితే తాగించాలి కాబట్టి ఇలా మరి డబ్బాలో అయితే పాలు పోసి పట్టిస్తున్నాము. రాత్రి నుంచి కూడా అలా కొంచెంగా తాగుతుంది. పుట్టి ఒక వారం రోజులు అవుద్దేమోనండి. 10 రోజుల లోపే. పాపం బొడ్డు కూడా ఓడలేదు. మరి ఇలాంటిది పాపం అమ్మ దగ్గర పాలు కాకుండా ఆ డబ్బాతో తాగాలంటే కాస్త ఇబ్బంది అండి. చాలా ఇబ్బంది పడింది ఫస్ట్ తాగడానికి. ఒక పక్కనేమో ఆకలి, ఒక పక్కనేమో తాగడం రాదు. అలా అరుస్తూనే ఉంది. మొత్తానికైతే తాగడానికి ఎలాగోలాగా దీనికి అలవాటైపోయింది. ఇక డబ్బాతోటైతే పాలు తాగుతుంది. అంటే ఎంత చిన్న పిల్లల్ని పెంచాలంటే తల్లి ఉండాలండి. తల్లి ఉంటే దానికి మేత పెడితే వీటిని కూడా అది చూసుకుంటుంది. మనమే ఇలా చూడాలంటే కొంచెం కష్టమేనండి. చంటి పిల్లని సాకినట్టు సాకాలి. ప్రతిసారి కూడా పాలు పట్టించాలి డబ్బాతోటి. అలాగే మరి దీన్ని కేర్గా చూసుకోవాలి. కుక్కలు అలాంటివి కూడా వచ్చేస్తూ మీద పడిపోతూ ఉంటాయి కదా, వాటి నుంచి రక్షించుకోవాలి. ఏమిటోనండి ఎంత అలా మరి మనం వేటిని
ఇష్టపడతామో చిన్నప్పటి నుంచి అవే మనకి ఎదురవుతూ ఉంటాయండి. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మేక పిల్లలతోనూ అలాగే గేదెలు ఉండేవి. వాటి పిల్లలతోనూ ఆడుకునేదాన్ని. వీధిలో కుక్కలు ఎక్కడ కనపడినా సరే ఆ పిల్లల్ని తెచ్చుకొని అయితే మరి నేను ఎంత ఆట అంటే ఆడేసేదాన్ని. ఇప్పుడు అవే నాకు ఎదురవుతున్నాయండి. అసలు ఇవన్నీ కూడా అలవాటు ఉంటేనే కానీ పెంచలేరండి. అలాగే వీటి మీద ఇష్టం కూడా ఉండాలి. అప్పుడే వీటిని చూసుకోవడం సాధ్యమవుతుంది. మరి చిన్నప్పుడు అంత ఇష్టంగా ఉండేదాన్ని జంతువుల పట్ల. ఇప్పుడు అదే ప్రేమ మరి వీటి మీద చూపించవలసి వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు అసలు ఇలాంటి జంతువులను కానీ కుక్క పిల్లలను కానీ అసలు నా దగ్గరకు అసలు రానిచ్చేదాన్ని కాదు. ఎందుకంటే పిల్లలతో ప్రాణం విసిగిపోయింది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అమ్మయ్య అనుకునేసరికి అయితే ఇవి ఒక్కొక్కటిగా మరి అతిథుల్లాగా అయితే వచ్చైతే మరి నాతోటి ఆతిథ్యం స్వీకరిస్తున్నాయండి. ఆల్రెడీ ఒకటి అలా ఉందనుకుంటే మరలా ఇది వచ్చింది. మరి ఏం చేస్తామండి, మరి ఉన్న వాటిని అయితే పెంచుకోక తప్పదు కదా. ఇది చూసారా, దీనికి కరుడుగట్టిన గోండాలకి బంధించినట్టు ఇంతంత గొలుసులతో దీన్ని బంధించాలి. దీని కేర్కి మరి మేమైతే మరి ఇలా చేయవలసి వస్తుంది. దీనికి మాత్రం అసలు బుద్ధి ఉండట్లేదండి. వీధుల్లోకి పరుగు చిన్న చిన్న గొలుసులతో కడుతుంటే వాటిని ఎక్కడో పాడేసి వస్తుంది. ఇక పెద్ద గొలుసుతో అయితే పట్టుకుని అయితే కట్టేసాను దాన్ని. ఏం చేస్తామండి, పొమ్మన్నా పోదు. ఎందుకంటే చిన్నప్పుడే వచ్చి అలవాటు పడిపోయింది. ఇక దానికి మరి ఎంత పట్టడి అన్నం దానికి పెట్టాలి. ఇంకా పొట్టేలకి అయితే మేత ఇలా మరి అస్తమానం వేసుకుంటూ దానికి నీళ్ళు పెట్టుకుంటూ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుక్కలు ఏమన్నా వస్తే కాచుకుంటూ ఉండాలి. అది అరుస్తూనే ఉంటుంది. అసలు అది అరుస్తుందని ఈ చిన్నపిల్ల కూడా అరుస్తూ మొదలుపెట్టిందండి. అసలు రాత్రి నుంచి ఒకటే అరుపులు, రెండు పోటాపోటీగా అరిచేస్తున్నాయి. అసలు మతి లేకుండా చేసేస్తున్నాయి. పిల్లల్ని అలా స్కూల్కి పంపించి పని చేసుకున్నామా లేదా, దానికి కొంచెం మేత వేసానా లేదా, వీడియో పెట్టానా లేదా అనేదే ఉండేది. కానీ ఇప్పుడు దీని గురించి కూడా పట్టించుకోవాల్సి వస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.